నమ్మకం పెట్టుకొని నాకు ఈ గెలుపు జూబ్లీహిల్స్ ప్రజలదని అన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. అందరినీ కలుపుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈ గెలుపు జూబ్లీహిల్స్ ప్రజలది, వారికి ధన్యవాదాలు. కంటోన్మెంట్ ప్రజలు కూడా గెలుపును ఆకాంక్షించి కాంగ్రెస్ను గెలిపించినారు. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించినారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి నాయకత్వంతో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చి ప్రజలకు వాళ్ళ గెలుపుకు ఇచ్చినందుకు ఏ విధంగా వారికి సంతోషంగా ఉంచేదో చేసి చూపెడతాం. ఎన్నో ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేటీఆర్ కూడా కొంతసేపు ప్రెస్ మీట్లో పెడతామని చెప్పి చెప్తున్నాడు. సో కావాలనే దొంగ ఓట్లు వేశారు, సో రకరకాలుగా బెదిరించారు, మా వాళ్ళు బయటకు రాలేదు. దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకు అసహనంతో ఓటమిని ఒప్పుకోవాలి, రాజకీయాల్లో ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. గెలుపుకు సంబంధించిన ఉత్సవాలు జరుగుతామని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇటువంటి అసహన మాటలు మాట్లాడద్దు. మీరు అంతరాత్మకం చేసుకోండి. మీరు రాజకీయంగా సానుభూతి పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేసినారు. ఆమె పట్ల మాకు కూడా సానుభూతి ఉంది, కానీ రాజకీయాలు వేరు, సానుభూతి వేరు. ఇక్కడ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించినారు. ఈ అభివృద్ధిలో తప్పకుండా ప్రజలకు ఆకర్షణకు అనుగుణంగా చేసి చూస్తాం. పక్క హైడ్రా అని చెప్పేసి బెదిరించినట్టు పరిస్థితి అనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో హైడ్రా వచ్చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా సీఎం దగ్గర రాలేదు, డెవలప్మెంట్కి సంబంధించి ఫండ్స్ అడగలేదు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అని చెప్పి చెప్తున్నారు. సో ఈసారి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఎలా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు? ఎందుకంటే మీకు ఇప్పటికే 2 సీట్లు వచ్చాయి ఇక్కడ. తప్పకుండా ఇప్పుడు మాకు ఈ ఉత్సాహంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలవడము, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడము, రాబోయే కాలంలో మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధి టైం వాళ్ళ యొక్క టర్మ్ కూడా అయిపోతున్న సందర్భంలో గల్లీలో ఉన్న సమస్యలకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వంలో పెద్దలందరూ సహకారం తీసుకొని ముందుకు పోతాం. 100% డెఫినెట్లీ మేము దానికి సంబంధించి ఒక ప్రణాళికతోటి ముందుకు స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ ఉత్సాహాన్ని తీసుకొని ముందుకు పోతారు మా కార్యకర్తలు. గత 6 సార్లుగా జరిగినటువంటి ఉప ఎన్నికలు చూస్తే అధికార పార్టీకే పట్టం కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది మున్సిపల్ ఎలక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉంటుంది. వాస్తవంగా వాళ్ళు సానుభూతి గురించి మాట్లాడుతారు, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో సాంప్రదాయం చనిపోయిన కుటుంబ సభ్యులే ఏకగ్రీవంగా అవ్వడానికి అవకాశం ఉండే, ఆ విధానాన్ని కూడా మార్చింది టీఆర్ఎస్ పార్టీ. అదర్వైజ్ మాకేమో ఉప ఎన్నికల్లో అంత సీరియస్గా కొట్లాడి గెలవాలని కాదు, కానీ ఆ విధానాన్ని మార్చింది వాళ్ళే. కాబట్టి తప్పకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ గెలవాలని ప్రయత్నం చేయడం తప్పులేదు. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి దిశలో తీసుకొని వెళ్తాం. అంటే ఇంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేశారు సార్? మామూలుగా 9,000 10,000 అనుకున్నారు, కానీ ఇంత ఏకపక్షంగా ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ముందు నుంచి చెప్తాను 20,000 పైన వస్తుందని మెజారిటీ చెప్తాను. మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంచిగా వచ్చింది, సంతోషం. సో గెలుపు అయితే పక్కా అనుకున్నారు, కానీ ఆధిక్యానికి సంబంధించి మాత్రం అనూహ్యంగా దాదాపుగా 23,000 పైగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మెజారిటీ కనిపిస్తూ ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా బుల్డోజర్లు వస్తాయి, సో హైడ్రా యొక్క పని పడుతుంది, మీ యొక్క ఇల్లు కూల్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి కూడా రికార్డు స్థాయిలో ఈసారి నవీన్ యాదవ్ అత్యధిక భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు మాత్రం మంచి చేస్తాము, ఇంకా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ ఉత్సాహంతో ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కంటోన్మెంట్లో కావచ్చు, జూబ్లీహిల్స్లో కావచ్చు, 2 ఎన్నికల్లో గెలిచాం కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే జోరుతో ముందుకు వెళ్తామని చెప్పేసి మంత్రి పొన్నం కూడా చెప్తుంటారు.